Which volcano in the African country of Ethiopia erupted for the first time in 10,000 years? ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలోని ఏ అగ్నిపర్వతం 10,000 సంవత్సరాల్లో తొలిసారిగా పేలింది అని అడుగుతున్నారు. సో రీసెంట్గా ఇథియోపియాలోని ఈ వాల్కనో ఎరప్ట్ అయిందనమాట. సో ఫ్రమ్ ద పాస్ట్ 10,000 ఇయర్స్ అంటే హోలోసీన్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే హోలోసీన్ పీరియడ్ అంటే 11,700 ఇయర్స్ ఎగో నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని హోలోసీన్ పీరియడ్ అంటాం. అంటే హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని హోలోసీన్ పీరియడ్ అంటాం అనమాట. సో ఈ పీరియడ్లో పాస్ట్ 10,000 ఇయర్స్ నుంచి ఈ వాల్కనో ఎప్పుడు పేలలేదు. సో రీసెంట్గా ఈ వాల్కనో ఎరప్ట్ అయింది. సో ఆ వాల్కనో ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ మనకి. ఆప్షన్స్ ఏమున్నాయి? హేలిగుబ్బి వాల్కనో, ఫెంటలే వాల్కనో, ఎర్టాలే వాల్కనో అండ్ మౌంట్ విరుంగా. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హేలిగుబ్బి అగ్నిపర్వతం. సో ఈ ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో రీసెంట్గా ఈ హేలిగుబ్బి అగ్నిపర్వతం ఎరప్ట్ అయిందనమాట, పేలడం జరిగిందనమాట. సో ఎక్కడ ఉంది హేలిగుబ్బి పర్వతం అంటే ఇథియోపియాలోని అఫార్ రీజన్లో ఉంది. సో ఈ పర్వతం పేలినప్పుడు దీని నుంచి వచ్చిన యాషెస్, పొగ, బూడిద ఏదైతే ఉందో అది నియర్లీ 14 to 15 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళింది అని చెప్తున్నారు. అండ్ అది మాత్రమే కాదు, ఈ బూడిద, ఈ పొగ ఏవైతే ఉన్నాయో అవి రెడ్ సీ మీద నుంచి ఒమన్ అండ్ యెమన్ కంట్రీస్కి కూడా స్ప్రెడ్ అయినట్టు చెప్తున్నారు అనమాట. అండ్ మనకి ఇక్కడ మిగతా వాల్కనోస్ ఇవి ఉన్నాయి, ఇవేంటో చూద్దాం. ఫెంటలే వాల్కనో. సో ఫెంటలే వాల్కనో కూడా మనకి ఇథియోపియాలోనే ఉందన్నమాట. ఇదొక స్ట్రాటో వాల్కనో. స్ట్రాటో వాల్కనో అంటే ఏంటి? దీని నుంచి ఇట్లా బూడిద, పొగ ఇవన్నీ ఎరప్ట్ అవ్వకుండా దీని నుంచి ఒక స్టిక్కీ లావా అనేది ఎరప్ట్ అవుతుంది అనమాట. అది ఎక్కువ డిస్టెన్స్కి వెళ్ళదు. అది ఫెంటలే వాల్కనో. సో నెక్స్ట్ ఈస్ ఎర్టాలే వాల్కనో. ఎర్టాలే వాల్కనో దీన్ని మనం గేట్వే ఆఫ్ ద హెల్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా మనకి ఇథియోపియాలోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మౌంట్ విరుంగా. మౌంట్ విరుంగా అనేది ఒక పర్వత శ్రేణి ఈస్ట్ ఆఫ్రికాలో. సో ఇది మనకి ఈ ఇథియోపియాలో రీసెంట్గా ఎరప్ట్ అయిన వాల్కనో ఏది అంటే అది హేలిగుబ్బి వాల్కనో. ఇది 10,000 సంవత్సరాల నుంచి పేలలేదు, రీసెంట్గా ఎరప్ట్ అయింది.